హాయ్ అండి, ఈరోజు ఎగ్ రైస్ ఎలానో చూసేద్దాము. హోటల్ స్టైల్లోనే మనం కూడా చేసేద్దామండి. ముందుగా కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, తురుము పెట్టుకున్న గాజర్, తర్వాత కరివేపాకు, క్యాబేజీ, మిర్చి అండి, ఇది క్యాప్సికమ్, తర్వాత 3 గుడ్లు. ఇలా 3 గుడ్లను నేను స్మాష్ చేసుకున్నాను. బాగా స్మాష్ చేసుకొని తర్వాత రైస్ ఉడకబెట్టుకున్నాను. ఈరోజు మా చిన్న బాబు ఎగ్ రైస్ మమ్మీ నాకు స్కూల్కి అని చెప్పాడు, అందుకనేసి నేను ఎగ్ రైస్ చేస్తున్నాను. తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో మనం ఆయిల్ వేసుకోవాలండి. ఇలా 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నేను కొంచెం ఎక్కువ చేస్తున్నాను, నాకు 3 పిల్లలు అండి, వాళ్ళ కోసం అనేసి చేస్తున్నాను, స్కూల్కి పంపించేదానికి. చూడండి, ఇలా స్మాష్ చేసుకొని ఎగ్స్ని తర్వాత నూనె వేడెక్కిన తర్వాత ఆ నూనెలో వేయాలి ఎగ్స్ని. ఈరోజు గణతంత్ర దినోత్సవం అండి, అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇలా ఎగ్గును వేసుకోవాలండి. ఎగ్గును వేసుకొని ఇలాంటి స్పూన్ తీసుకుంటే ఎగ్ రైస్ అది బాగా మన స్మాష్ చేసుకొని బాగా తిప్పేదానికి చాలా బాగుంటుందండి. నేను ఏం చేసినా కానీ నూడిల్స్ ఎగ్ రైస్ ఈ స్పూన్తోనే చేస్తాను. మామూలు స్పూన్ అయితే సరిగా రాదు తిప్పేదానికి. బయట కూడా ఇలానే కదా చేసేది, అందుకనేసి ఇలానే చేస్తాను నేను. ఇవన్నీ మనం కోసి పెట్టుకున్నాం కదా, క్యాప్సికము, క్యాబేజీ, కరివేపాకు, ఇవన్నీ తర్వాత మనం ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని బాగా తర్వాత మనము మ్యాష్ చేసుకున్నాం కదా నూనెలో ఎగ్ని దాంట్లో వేసుకొని బాగా ఇది కూడా మంచిగా వేగనివ్వాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని బాగా ఇవి ఎర్రగా వేగేంత వరకు బాగా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. భారతదేశం అంతా ఒక న్యూస్ వైరల్ అవుతుందండి. ఎవడో మిలిటరీ వాడు 72 తుంటలు వేసి కుక్కర్లో ఉడకబెట్టి నీళ్ళల్లో వేశాడంట. సేఫ్గా ఉండండి ఫ్రెండ్స్. ఏమన్నా కొంచెం డౌట్ ఉంటే మీరు సేఫ్గా ఉండండి. చిన్న పిల్లలను కూడా వదలడం లేదు ఫ్రెండ్స్, అలా అయిపోయింది ఇప్పుడు. చాలా ఇంటి పక్కన వాళ్ళని కూడా నమ్మద్దండి ఫ్రెండ్స్. సేఫ్గా ఉండండి, పిల్లల్ని సేఫ్గా పెట్టండి, మీరు కూడా సేఫ్గా ఉండండి. భర్తను నమ్మేదానికి లేదు, ఎవరిని నమ్మేదానికి లేదు ఫ్రెండ్స్. చాలా ఘోరాతి ఘోరంగా చంపేశాడు వాడు. చూడండి, రైస్ వేసుకున్న తర్వాత నేను ఇలా సోయా సాస్, వెనిగర్, గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. ఇవి పక్కన పెట్టుకున్నాను. తర్వాత రైస్ని బాగా మనం వేపుకున్నాం కదా, అవన్నీ రైస్ అంతా మంచిగా వేసుకొని మళ్ళీ వేపుకోవాలి. తర్వాత కారము, ధనియాల పొడి,